భగవద్గీత సద్వరులారా, హిందూ సత్ప్రియ బాంధవులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 7వ అధ్యాయము 27వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. మనము ఈరోజు 28వ శ్లోకము నుండి చెప్పుకుందాము. 28వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 28వ శ్లోకం ఏమిటంటే, ఏషా త్వంత గతం పాపం జనానాం పుణ్యం కర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుచున్నారు. అనేక జన్మల అనంతరం ఏ జనుల పాపవాసనలు అంతమైనవో వారు ద్వంద్వమోహాల నుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో అనంతతత్వాన్ని ఆరాధిస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ శ్లోకానికి తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, పుట్టుకతో గుణాల వల్ల వచ్చే ద్వంద్వమోహాలకు విరుగుడున్నది. పరులను బాధపెట్టడం మాని తదర్థకర్మ, భగవదర్థకర్మ, పరార్థకర్మ, యజ్ఞకర్మ అంటే 10 మందికి ఉపయోగపడే సమిష్టి కర్మలు నిష్కామంగా చేసినప్పుడు గతములో పాపకార్యాల వల్ల ఏర్పడిన పాపవాసనలైన ఇచ్ఛాద్వేషాలు చెరిగిపోయి పుణ్యవాసనలు ఏర్పడతాయి. ఆ పుణ్యవాసనల వల్ల ఇచ్ఛాద్వేషాలు, ద్వంద్వమోహాలు కూడా పూర్తిగా నశిస్తాయి. మనస్సు నిర్మలమవుతుంది. అప్పుడు మనస్సుకు స్థిమితం ఏర్పడి బుద్ధితో కూడి ఆత్మను తెలుసుకొని స్థిరబుద్ధితో ఆత్మను ఉపాసించే భక్తి శ్రద్ధలు సహజంగానే ఏర్పడతాయి. ఆత్మోపాసన భక్తే వాస్తవమైన భక్తి. పుట్టుకతో వచ్చేది ప్రారబ్ధం, జీవితకాలంలో సాధించేది పురుషార్థం. ఈ పురుషార్థంతో ఆత్మానుభూతిని పొందవచ్చును అనేది భావము. ఇట్టి శ్రద్ధాభక్తులతో ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని అంటే ఆ పరమాత్మని, ఆ దేవాది దేవుని శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించిన వారికి కలుగు ఫలితాన్ని వివరిస్తున్నారు దేవాది దేవుడు అర్జునుడి వారితో. 29వ శ్లోకము. జరామరణ మోక్షాయ మామాశ్రితయతంతి తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలం. దీనికి తాత్పర్యం ఏమిటంటే, అనివార్యమైన జరా మరణాల నుండి, జర అంటే ముసలితనము, మరణాలు అంటే మరణించడము అనేటువంటిది శాశ్వతంగా విడుదల కావాలని, జన్మ రాహిత్యం కావాలని అనంతతత్వాన్ని ఆశ్రయించి, అనంతతత్వం అంటే పరమాత్మని సేవయందు నిమగ్నమై ఎవరు సాధన చేస్తారో వారు సంపూర్ణంగా ఆ బ్రహ్మను, యావత్తు కర్మఫలాన్ని సర్వం ఆ పరబ్రహ్మ స్వరూపంగానే తెలుసుకుంటారు, ఆరాధిస్తారు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, ప్రాపంచిక కోరికలు లేనివారు పరమాత్మను దేనికోసం భావన చేయాలి, భజించాలి. ఆయనను సేవించడానికి ఏదో ప్రయోజనం ఉండాలి కదా. ప్రపంచంలో ఎవరు వదులుచుకోలేని 2 పీడలున్నాయి ప్రపంచంలో. జర, మరణం. ఒకటి జర, రెండోది మరణం. జర అంటే ముసలితనము, మరణం అంటే ఈ స్థూల దేహాన్ని విడిచిపెట్టిపోవడం. వీటి నుండి శాశ్వతంగా విడుదల ఇవ్వగలిగిన వాడు నీలోనూ ఉండి జన్మనిచ్చే ఆత్మ పరమాత్మ ఒక్కడే. వీటి నుండి విముక్తి కలిగించేటువంటి వాడు
ప్రతి వానిలో ఉన్నాడు ఆ పరమాత్మ. ఆయన ఒక్కడే దానికి అర్హుడు కనుక, సమర్థుడు కనుక ఆయనను ఆశ్రయించి ఆత్మజ్ఞాన యోగ సాధన చేసేవారికి సర్వము తెలుస్తుంది, అర్థమవుతుంది. పుట్టుట, పెరుగుట, మరణం, ఈ ప్రపంచంలో గల సర్వ పరిణామాలు ఉపాధికే కానీ, ఉపాధి అంటే శరీరానికే కానీ, ఉపాధికి ఆధారమైన జ్ఞాన చైతన్య స్వరూప ఆత్మకు కాదు. జ్ఞాన చైతన్య స్వరూప ఆత్మ అంటే పరమాత్ముడికి కాదని అర్థము. అవి ప్రారబ్ధ బద్ధ లీలలేనని భావించి ఆ ఆత్మభావనలోనే, ఆ ఎరుకలోనే ఉండి తరిస్తారు. భౌతికంగా ఏ రంగంలో మనం కృషి చేస్తే ఆ రంగంలోనే మనకు తెలివితేటలు అబ్బుతాయి. ఇది వాస్తవం కదా. కానీ ఈ ఆధ్యాత్మిక బోధతో, అనంత జ్ఞానంతో సర్వము తెలుస్తుంది. ఇక తెలుసుకోవలసిందంటూ ఏదీ మిగలదు. ఆ విధంగా మానవుడు సర్వజ్ఞుడవుతాడు అనేది భావము. అధ్యాయాంత బోధగా ఈ అధ్యాయాంత బోధగా 30వ శ్లోకము చెప్తున్నారు దేవాది దేవుడు. సాధిభూతాదిదైవం సాధియజ్ఞం చేయే విదు ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. అంటే అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం సర్వము ఆ అనంతతత్వమేనని, ఆ పరమాత్ముడేనని ఎవరు చక్కగా తెలుసుకుంటారో వారు మనస్సును స్వాధీనంలో ఉంచుకొని ఆసన్న సమయంలో కూడా, ఆసన్న సమయం అంటే చివరి సమయంలో కూడా పరమాత్మతత్వాన్ని స్మరిస్తూ ఆ భావనలోనే ఉంటారు అనేది తాత్పర్యం. దీనికి భాష్యం ఏమిటంటే, సృష్టికి మూల కారణమైన బ్రహ్మతత్వమే జీవుని యొక్క సారమైన, సృష్టికి మూల కారణమైనటువంటి బ్రహ్మతత్వమే జీవుని యొక్క సారమైన అంటే ప్రాణమైన, జీవునికి ప్రాణమైన ఆత్మతత్వము, పరతత్వము అని అర్థం చేసుకోవాలి. కర్మఫల రహస్యం తెలిసిన వారికి మానవ జీవితం యొక్క పవిత్ర ప్రయోజనమైన పరమాత్మను పొందే విధానం అర్థమవుతుంది. జీవితం అనే విజ్ఞానికి అంటే కార్యకలాపాలకు అధిపతి ఆత్మే, పరమాత్మే. ప్రపంచంలోని విషయాలన్నీ ఆహుతులే. ఈ శరీరమే ఒక హోమగుండం అంటే అగ్నిహోత్రము లాంటిది. ఇంద్రియ విషయాలు అందులో నుండి వెలువడే విషయ జ్వాలలని అర్థం చేసుకున్నవారు అన్ని కర్మలను, యావత్తు జీవితాన్ని ఆ పరమాత్మకే అర్పిస్తారు. అట్టివారు అంతిమ సమయంలో కూడా అదే స్మరణలో అంటే అదే భావనలో ఉంటారు. సదా ఆ భావనలో, ఆత్మతత్వంలో ఉంటారు. ఆ విధంగా ఆ ఆత్మతత్వంలోనే ఉండి ఆయనలో లయమవుతారు. యద్భావం తద్భవతి అనే విధంగా భగవంతునిలో లయమవుతారు అనేది భావము. ఇంతటితో ఈ అధ్యాయము ముగింపు అయినది. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ 7వ అధ్యాయః. అయితే ఇప్పుడు ఈ అధ్యాయంత వ్యాఖ్య ఏమిటి అనేది తెలుసుకుందాము. తరువాత ఈ అధ్యాయం చదవటం వలన, ఈ పారాయణం చేయటం వల్ల ఫలితం ఏమిటో తెలుసుకుందాము. ఈ అధ్యాయంత వ్యాఖ్య ఏమిటంటే, సప్త అంటే సప్త అని ఉత్పత్తి అంటే జాలువారేదని భావం. పరమాత్మని యొక్క అపరాపర ప్రకృతులు సులువుగా కలిసి మమేకమై అనాయాసంగా మన ప్రమేయం లేకుండా ప్రారబ్ధానుసారం మానవులను, ప్రాపంచిక విషయ వస్తువులను తయారు చేస్తాయి. అవి అన్నీ కూడా కదులుతూ మారుతూ ఉన్న మనం ఆత్మలోనే, పరమాత్మలోనే
ధరించవలసి ఉన్నది. కానీ అలా జరుగుటలేదు. ఎందుచేత అలా జరుగుటలేదో ఈ క్రింది శ్లోకాలను పరిశీలిద్దాం. అవి ఏమిటంటే, యత్ సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. ఇది యోగ వాసిష్టంలోని శ్లోకము. అంటే ఏంటంటే, ఏ ఆధారముతో సర్వప్రాణులు సర్వము ఈ జగత్తులో జన్మిస్తున్నాయో, దేని ఆధారంగా జన్మిస్తున్నాయి? పరమాత్మని యొక్క ఆధారంగా, పరమాత్మని యొక్క చైతన్యంతో ఈ ప్రాణులు ఈ జగత్తులో జన్మిస్తూ ఉన్నాయి. ఏ ఆధారంతో స్థితి కలిగి జీవిస్తున్నాయో, ఏ ఆధారంతో జీవిస్తున్నాయి? పరమాత్ముడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు యొక్క ఆధారంతో ఈ అన్నీ జీవిస్తున్నాయి. ఆ ఆధారంతోనే, ఆ పరమాత్మ భావనలోనే లయం కూడా పొందవలసి ఉన్నది చివరికి. కానీ అలా జరగడం లేదు. ఎందువల్ల జరగడం లేదో ఆ రహస్య జ్ఞానాన్ని అధ్యాయంలో అధ్యయనం చేయించారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ రహస్య కారణం కూడా సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి అని పరమాత్మ విశదీకరించారు. అంటే సర్వప్రాణులు పుట్టుక నుండే భ్రాంతిని పొందుతున్నాయి. పుట్టిన వెంటనే భ్రాంతిలో, మాయలో పడిపోతున్నాయి అని సందేశమిచ్చాడు దేవాది దేవుడు. ఈ రహస్యం ఇంకా బాగా అర్థం చేసుకున్నటకు ఈ క్రింది శ్లోకాన్ని కూడా ఆధ్యాత్మ పరంగా పరిశీలిద్దాం. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠాత్ విప్రస్య బ్రహ్మజ్ఞానంత్ బ్రాహ్మణః. ఇది శృతివచనం. అంటే పుట్టుకతో అందరూ శూద్రులే అంటే తమోగుణంతో కూడి ఉంటారు. పెరిగే కొద్దీ తల్లిదండ్రులు, జ్యేష్ఠ తోబుట్టువులు, విధి చెప్పే గురువులు, పరిసరాల ప్రభావంతో రజోగుణం పెంచుకుంటూ తన నయనాది సంస్కారాలతో కర్మ చేసే విధానం తెలుసుకొని సుసంస్కారం ప్రోధి చేసుకొని రజోతమో గుణాలను వదిలి సత్వగుణాన్ని పెంచుకుంటూ ద్విజుడవుతున్నాడు. అంటే సంస్కారంతో కూడిన రెండవ జన్మను పొందుతున్నాడు. క్రమేణా సత్వగుణం పెరిగే కొలది ఆత్మానాత్మ నిత్యానిత్య వివేకం కలిగి సంసారమైన ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యార్థం తెలుసుకునే కొలది సత్వగుణాన్ని ఇంకా పెంచుకుంటూ విప్రుడవుతాడు. సత్వగుణం బాగా పెరిగే కొలది వివేకంతో యథార్థ తత్వమైన అహం బ్రహ్మాస్మి, ఆ పరమాత్మ నేనే అను గ్రహింపగలిగి సత్వాతీత స్థితికి ఎదిగి ఆ బ్రహ్మజ్ఞానం నుండి పారిపోకుండా ఆత్మాభ్యాసములో నిష్కల్మషమైన బ్రహ్మజ్ఞానముతో బ్రహ్మే అవుతాడు. అసలు మన పంచ జ్ఞానేంద్రియాలకు స్థూలాన్ని చూడడం మాత్రమే తెలుసు. వాటి కర్తవ్యమంతవరకే. అందుచేత ఈ సచ్చిదానంద స్వరూపుడు ఈ పరమాత్మ సూక్ష్మాన్ని కూడా భావన చేయుటకు మనకు అంతఃకరణనిచ్చాడు. అవే మనో, బుద్ధి, చిత్త, అహాలు. అహమంటే నేనను స్వచ్ఛమైన సంజ్ఞే జ్ఞాన చైతన్యం, అదే బ్రహ్మ. ఈ నేను మనలో ఉన్నందువలనే చిత్తం చింతన చేస్తుంది, బుద్ధి స్థిరపరుస్తున్నది, మనస్సు దేనినైనా గ్రహిస్తున్నది. సూక్ష్మాన్ని గ్రహించగల అంతఃకరణకు కూడా స్థూలాన్ని చూసే అలవాటు చేసినందువల్ల సూక్ష్మాన్ని గ్రహించగల మనసుకు సర్వాన్ని భావన చేయు సత్తా ఉన్నా ఇప్పటి వరకు సూక్ష్మాన్ని గ్రహించే అలవాటు చేయకపోవడం మన దోషం. ఇప్పుడు ఆ సూక్ష్మాన్ని గ్రహించుటకే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ అని మొదలుపెట్టి సూక్ష్మాన్ని దర్శించడం ఎలాగో ఈ అధ్యాయంలో మనకు బోధించారు దేవాది దేవుడు. కాన మానవ జన్మ పొందినందుకు ఇలా శీలాభివృద్ధి చేసుకుంటూ పరమాత్మ భావన పొంది
ఆ పరమాత్మలో లయమవడానికి తగిన సాధన చేయాలి. నేడట్టి సాధన లోపించినందువల్లనే జన్మ పరంపరలకు లోనవుతున్నాము. ప్రాపంచిక భావనలో ప్రపంచంలోకే వస్తూ పోతూ ఉన్నాము. ప్రపంచానికే పరిమితులమవుతున్నాము. ఆ పరంధాముని దగ్గరకు చేరలేకపోతున్నాము. అయితే ఈ సప్తమాధ్యాయ పారాయణ ఫలం ఏమిటంటే, పూర్వకాలమున పాటలీపుత్రమును నగరమున శంకుకర్ణుడు అను బ్రాహ్మణుడుండెను. అతడు తన బ్రాహ్మణ వృత్తిని వదిలి నిరంతరం ధనార్జన తత్పరుడై కాలము గడుపుచుండెను. ఒకనాడు అతడు తన బంధుమిత్రాదులతో కూడి మరొక గ్రామమునకు పైలమై పోవుచుండ మార్గమధ్యమున ఒక సర్పముచే కరువుబడి మరణించెను. మరణ సమయమున సర్పాన్నే చూస్తూ తన మనసులో సర్పభావన ఉన్నందున అతడు యద్భావం తద్భవతిగా సర్పమై పుట్టి పూర్వజన్మ ధనాశ సంస్కార వాసనలోన దాగి ఉండుడిచే తాను ఇదివరకు దాచి ఉన్న నిధిని రక్షించుచుండెను. ఒకనాటి రేయి తన కుమారులకు స్వప్నమున కనిపించి తాను వారి తండ్రిననియు సర్పరూపమున నిధిని కాపాడుచున్నానని చెప్పెను. మరునాడు ఉదయమున వారు నిద్రలేచి నిధి ఉన్న చోటుకు త్రవ్వగా అంతలో ఆ సర్పము లేచి శివుడను తన కుమారునితో తనను ఆ దీన దశ నుండి ఉద్ధరింపవలెననియు అందుకు భగవద్గీత సప్తమాధ్యాయ పారాయణమే తనను సద్గతికి తీసుకుపోగలదనియు వచింప పుత్రులు ఆ విధముగానే చేసి తండ్రిని కడదేర్చిరి. సప్తమాధ్యాయము పారాయణము చేశారు. ఏమని? గీతానాం సప్తమాధ్యాయ మంతరేణ సుధామయం జంతుర్జరా మృత్యు దుఃఖ నివారణ కారణం అని పారాయణం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా పారాయణం చేస్తూ ఉంటే తండ్రికి సద్గతి కలిగినది. అమృత పరిపూర్ణమగు గీత 7వ అధ్యాయమును పారాయణము చేసి చక్కగా భావన చేసినచో మానవుల జన్మ జరా మృత్యు దుఃఖము నుండి తప్పించగలదు. శంకుకర్ణుని తనయుడు గీత సప్తమాధ్యాయమును పఠించుడిచే తండ్రికి సర్పజన్మ వదిలిపోయి దివ్యత్వము లభించెను. అతని పుత్రులను తండ్రి యొక్క ద్రవ్యమును సత్కార్య దాన ధర్మములకు ఉపయోగించి సుచరితులై గీత సప్తమాధ్యాయమును నిరంతరము జపించుచు ఆత్మజ్ఞానమును పొంది ముక్తులైరి. సప్తమాధ్యాయ జపతో ముక్తిభాజో భవం తతః దేవమిష్టతం జ్ఞాత్వా నిర్వాణార్చిత బుద్ధయః. కాబట్టి గీత సప్తమాధ్యాయ పారాయణముచే మానవులేగాక పితృదేవతలు సర్పాది నీచయోనులందు జన్మించిన వారు కూడా మోక్షప్రాప్తి పొందుదురు. సంక్షిప్తముగా గీత సప్తమాధ్యాయ ఫలం ఏమిటంటే, మానవులు పితృదేవతలు నరీ నృపాదులు కూడా తరింతులు అనేది భావము. ఇంతటితో స్వస్తి. రేపు మనము 8వ అధ్యాయం చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. ఇట్లు భగవద్గీత ప్రచార సంఘం. భారత్ మాతా కీ జై. జై హింద్.